మంచి కాలేజ్ ఏది? ఇదే కదా క్వశ్చన్. మంచి కాలేజ్ ఏది? మంచి కాలేజ్ అంటే ఏవే ఉంటే మంచి కాలేజ్ అనుకుంటాం? ఆడపిల్లలైతే సేఫ్టీ బాగుండాలి, ఫస్ట్ పాయింట్. మగపిల్లలైతే ఫుడ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి, ఫస్ట్ పాయింట్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్తో పాటు ఫ్యాకల్టీ బాగుండాలి, ఫెసిలిటీ బాగుండాలి, పిల్లలకి ఆధునిక వస్తువులన్నీ అందుబాటులో ఉండాలి. 4 ఏళ్లలో మా పిల్లలని మంచి జాబ్లో సెటిల్ అయ్యేలాగా తీర్చిదిద్దాలి. ఇటువంటి కాలేజే కదా మంచి కాలేజ్ అంటే. ఇప్పుడు మంచి కాలేజ్ ఏది? నేను చెప్పిన ప్రతి పాయింట్ గురించి ఒకసారి ఆలోచించండి. సెయింట్ మేరీస్ కాలేజ్ మీరు బీటెక్ చదవడానికి చాలా మంచి కాలేజ్. ఎందుకంటే సెయింట్ మేరీస్ కాలేజీలో 700కు పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వారిలో దాదాపుగా 120కి పైగా డాక్టరేట్స్ ఉన్నారు. కాబట్టి ఐఆమ్ టెల్లింగ్ యూ, సెయింట్ మేరీస్ ఈజ్ ఏ ఎక్సలెంట్ కాలేజ్. నెక్స్ట్, ఏది మంచి కాలేజ్? మనకు చదువుకోవడానికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ అందుబాటులో ఉండేలాగా, ఫ్యాకల్టీతో పాటు లైబ్రరీలో అన్ని బుక్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ రీసోర్సెస్, డిజిటల్ లైబ్రరీ, అడ్వాన్స్డ్ ఎక్విప్డ్ క్లాస్ రూమ్, ల్యాబొరేటరీస్, ఇవన్నీ ఉంటే మంచి కాలేజ్. కమింగ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్. సెయింట్ మేరీస్ కాలేజ్ లైబ్రరీలో 70,000కు పైగా పుస్తకాలు ఉంటాయి. ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్ వరకు అన్ని వాల్యూమ్స్ దొరుకుతాయి. ప్రతి అప్డేట్ తీసుకోవచ్చు. దానితో పాటు నంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో డిజిటల్ లైబ్రరీ 24/7 అందుబాటులో ఉంటుంది. దానితో పాటు లేటెస్ట్ ట్రెండింగ్ వాల్యూమ్స్ అన్నీ, ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద రాసిన ప్రతి వాల్యూమ్ కావచ్చు, ప్రతి బుక్లెట్ కావచ్చు, మీకు ఎనీ టైమ్ అప్ టు డేట్ లైబ్రరీలో దొరుకుతాయి. అంటే పిల్లలకు చదువుకు సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ రీసోర్స్ కూడా సెయింట్ మేరీస్ లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది. రెండోది, సెయింట్ మేరీస్ క్యాంపస్లో 120 ఎకరాల అందమైన గ్రీనరీ క్యాంపస్లో ఎవరైతే బాయ్స్ హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో ఉంటారో వాళ్లకు 24/7 లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది. అందుకే ఐఆమ్ టెల్లింగ్ యూ, సెయింట్ మేరీస్ ఈజ్ ఏ ఎక్సలెంట్ కాలేజ్. మంచి కాలేజీ కోసం వెతుకుతున్నారా? మంచి కాలేజీ అంటే ఏది? 4 ఏళ్ళు మిమ్మల్ని సేఫ్గా, సెక్యూర్గా చూసుకుంటూ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేది, అంతే కదా. ఇప్పుడు కమింగ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్. సెయింట్ మేరీస్ కాలేజీలో సెక్యూరిటీ విషయానికి వస్తే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మినిమం 30 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు, మెయిన్ గేట్ నుంచి బ్యాక్ సైడ్ ఎండ్ గేట్ వరకు. పిల్లల యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సీసీ కెమెరాస్తో క్యాప్చర్ చేస్తారు. ఇంతకంటే సెక్యూరిటీ ఇచ్చి కాలేజ్ ఎక్కడ ఉంటుంది? ఫుడ్ విషయానికి వస్తే, క్యాంపస్ హాస్టల్లో ఉండే పిల్లలకు ఫుడ్ విషయానికి వస్తే వారంలో రోజుకు ఒక డిఫరెంట్ వెరైటీ పెడతారు. అది కర్రీస్ విషయంలో కావచ్చు, టిఫిన్ విషయంలో కావచ్చు. పిల్లల యొక్క మానసిక ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్స్ ఎంత ఉండాలి అనే క్యాలిక్యులేషన్తో మెనూను డిజైన్ చేసి పెట్టారు. ఒకసారి మనం వచ్చి చూస్తే, విజిటింగ్ చేసినప్పుడు లంచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సెయింట్ మేరీస్ కాలేజ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ 4 years ఆఫ్ స్టూడెంట్ సేఫ్టీ 100% గ్యారెంటీ ఇస్తుంది. కాబట్టి ఐఆమ్ టెల్లింగ్ యూ, మంచి కాలేజీ కోసం చూస్తున్నారా? సెయింట్ మేరీస్ కాలేజ్ ఈజ్ దట్ మంచి కాలేజ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. నెక్స్ట్ పాయింట్, మంచి కాలేజీ కోసం చూస్తున్నాము అంటే మంచి కాలేజీ అంటే ఏంటి? 4 సంవత్సరాలు ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో మన పిల్లల మీద కేర్ తీసుకోవాలి. పిల్లల యొక్క వయసును బట్టి జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ భయంగా ఉంటారు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం ఓపెన్ అప్ అవుతారు. కొంచెం ఓపెన్ అప్ అయ్యి వేరే ఆలోచనలు, వేరే యావిగేషన్స్ వచ్చి దారి తప్పే పరిస్థితుల్లో ఎవరైతే మన కాలేజీలో 700కు పైగా ఎక్స్పీరియన్స్డ్, టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు మన పిల్లల మీద కేర్ తీసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ 4 years దారి తప్పకుండా జాగ్రత్తగా 4 yearsలో మీరు బీటెక్ సర్టిఫికేట్ తీసుకుని ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అయ్యేంత వరకు వెన్నంటే ఉండి గైడ్ చేస్తారు. పేరెంట్స్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ప్రతి అప్డేట్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, మీ పాపకి లేదా బాబుకి ఇన్ని మార్కులు వచ్చాయి, కొంచెం వెనకబడ్డారు, మీరు కొంచెం చెప్పండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇలా ప్రతిదీ అప్డేట్ చేస్తూ పిల్లవాడిని గైడ్ చేస్తూ 4 ఏళ్ళు కాపు కాస్తూ 4 ఏళ్లలో ఏదో ఒక జాబ్ ఇచ్చి నిన్ను నీ కాళ్ల మీద నిలబడేలాగా, నీ భవిష్యత్తులో నువ్వు గౌరవంగా బతికేలాగా, కుటుంబానికి మంచి పేరు తెచ్చేలాగా తయారు చేయడంలో సెయింట్ మేరీస్ కాలేజ్ ఈజ్ నంబర్ 1.
మంచి కాలేజీ కోసం చూస్తున్నారా? మీరు చూసే మంచి కాలేజీ సెయింట్ మేరీస్ కాలేజే. ఒకవేళ నీకు ఇటువంటిది ఏదైనా డౌట్ ఉందా, ఎవరో చెప్పారు అని నమ్మాల్సినంత అవసరం ఉందా? నీ కోసం, నీ బీటెక్ సీట్ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ భవిష్యత్ కళ కోసం, నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రీమ్ కోసం, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంసెట్ ఎగ్జామ్, సమ్మర్ వెకేషన్లో ఒకసారి మదర్ని ఫాదర్ని తీసుకొని క్యాంపస్కి రా. ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి క్యాంపస్ విజిట్ చేయడానికి రావచ్చా అని అడుగు. ఎస్ రండి అని మెయిన్ గేట్లోకి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని క్యాంపస్ మొత్తం చూపించి క్లాస్ రూమ్స్ ఏంటి, లైబ్రరీస్ ఏంటి, స్పోర్ట్స్ ఏరియా ఏంటి, క్యాఫ్టేరియా ఏంటి, హాస్టల్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, టైం టేబుల్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు చూపించి మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసి మీరు అనుకుంటున్న మంచి కాలేజ్ సెయింట్ మేరీసే అని చూపించి మీకు ఆ నమ్మకం కలిగించి పంపిస్తారు. డెఫినెట్గా ప్రతి పేరెంట్ స్టూడెంట్ మంచి కాలేజీ కోసమే చూస్తారు. కానీ ఆ మంచి కాలేజీ సెయింట్ మేరీస్ క్యాంపసే అని ఎలా తెలియాలి? విజిటింగ్ చేయటం ద్వారా తెలియాలి. కాల్ చేసి కాలేజీలో చదువుతున్న పిల్లలను, ఫ్యాకల్టీని లేదా మన అడ్మిషన్ టీంని అడగటం ద్వారా తెలియాలి. ఎవరో ఏదో చెప్తారు, దానినే మనం మైండ్లో పెట్టుకొని ఛాన్స్ మిస్ చేసుకుంటే రేపటి రోజున జాబ్ రాక ఇబ్బంది పడితే ఒక్కటే క్వశ్చన్, మంచి కాలేజీ కోసం చూస్తున్నాము. సెయింట్ మేరీస్ కాలేజ్ 2025లో దాదాపుగా 1000 మందికి క్యాంపస్లోనే జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. వేరే ఏ కాలేజ్ అయినా ఇచ్చిందా? ఒక్కటే క్వశ్చన్, సెయింట్ మేరీస్ కాలేజు 120 ఎకరాల విస్తీర్ణంలో గత 30 సంవత్సరాలుగా అటానమస్ ర్యాంకింగ్తో నడపబడుతుంది. ఇంతకంటే మంచి కాలేజ్ ఉందా? మనంతటా మనమే క్వశ్చన్ చేసుకోవాలి. సెయింట్ మేరీస్ కాలేజ్లో 700కు పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అందులో 120కి పైగా డాక్టరేట్స్ ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన పిల్లలు 4 సంవత్సరాలు పిహెచ్డి చేసిన ఒక 120 మంది మధ్యలో ఉంటే, టైం స్పెండ్ చేస్తే, చదువుకుంటే, వాళ్ళందరితో పరిచయం పెంచుకొని మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ యొక్క వాల్యూ ఎంత? అది మన పిల్లవాడి భవిష్యత్తు మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? మన పిల్లవాడు మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడం ద్వారా మన ఫ్యామిలీ పరిస్థితులు ఎక్కడి నుంచి ఏ స్థాయికి మెరుగుపడతాయి. ఇవన్నీ కూడా సెయింట్ మేరీస్ క్యాంపస్లో ఉండటం వల్ల, సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అవ్వటం వల్ల, సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ అడ్మిషన్ పొందటం వల్ల జరుగుతాయి. అంటే మంచి కాలేజీ కోసం చూస్తున్నారా? ఇంతకంటే మంచి కాలేజీని చూస్తారా? తెలుసుకోండి, కంపేర్ చేయండి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం బెస్ట్ ఎప్పుడు చూస్ చేస్తాము అంటే ఒక 2 కాలేజీల గురించి తెలుసుకుంటాం. ఏ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కాలేజ్ ఎలా నడుస్తుంది, ఏ కాలేజ్ పిల్లల్ని ఎలా చూస్తుంది, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఏ కాలేజీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కంపేర్ చేస్తాం. ది బెస్ట్ వన్ పికప్ చేస్తాం. సేమ్ వే ఐ ఆమ్ టెల్లింగ్ యూ, క్యాంపస్కి రండి, అన్ని చూడండి. దీన్ని చూడటానికి ముందు 2 కాలేజీలు చూసి రండి. సెయింట్ మేరీస్ చూసిన తర్వాత వెళ్ళి 2 కాలేజీలు చూడండి. మెయింటెనెన్స్ కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ, ఫెసిలిటీ, గ్యారంటీ అన్నీ చెక్ చేయండి. తర్వాతనే డిసైడ్ అవ్వండి. మన దగ్గర ఉన్న 2 కాలేజీలలో 2 అటానమస్లే, అఫిలియేటెడ్ టు JNTU. 2 కాలేజీల మీద కలిపి కౌన్సిలింగ్లో హార్డ్లీ 800 to 900 సీట్స్ ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో 120 ఎకరాల క్యాంపస్లో 100% జాబ్ గ్యారెంటీతో ఉంటే అడ్మిషన్ కోసం ఎంత కాంపిటీషన్ ఉంటుంది? కాబట్టి మనం ఇంకా టైం ఉందిలే, చూద్దాంలే అని వెయిట్ చేస్తే, తద్వారా రేపు వెనకబడితే, సీట్ రాకపోతే తర్వాత ఫీల్ అయ్యేది మనమే. వచ్చాము, చూసాము, డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టింది అనుకోండి, ఈలోపు అడ్మిషన్స్ అయిపోయినాయి అన్నారు. నాకు లాస్ట్ ఇయర్ ఎదురైన ఎక్స్పీరియన్స్ ఇది. తర్వాత వచ్చారు, సీట్స్ అయిపోయినాయండి అని చెప్పాము. తర్వాత వేరే కాలేజీలో ఎక్కడో జాయిన్ చేశారు. వాళ్ళ పేరెంట్ అప్పుడప్పుడు మాట్లాడతాడు నాతో, మిస్ అయ్యాము సార్ అని. ఏం చేయలేం కదా, సీట్లు ఉన్నప్పుడే తొందరపడి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే దాని ద్వారా వచ్చే ఆ ఫ్రూట్స్ని అనుభవించగలరు. ఏ విషయంలో నెగ్లెక్ట్ చేసినా, ఏ విషయంలో తప్పటడుగు వేసినా నష్టపోయేది, ఇబ్బంది పడేది, బాధపడేది మనమే. మనమే మీన్స్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్. కాబట్టి వెల్కమ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్. మీరు ఎదురు చూస్తున్న మంచి కాలేజ్, మీరు ఎదురు చూస్తున్న మంచి బీటెక్ కాలేజ్, దట్ ఈజ్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్.